గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 5వ అధ్యాయము 25వ శ్లోకం. లభంతే బ్రహ్మనిర్వాణం ఋష్యః క్షీణకల్మషాః చిన్నద్వైతా యతాత్మానః సర్వభూతహితే రతాః. పాపరహితులను జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును, సర్వప్రాణుల హితమును కోరువారును, నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. భగవంతుడిని ఎవరు పొందుతారు? భగవంతుడిని పొందడానికి నీకు కావాల్సిన అర్హతలు ఏమిటి? అవన్నీ పరమాత్మ ఈ శ్లోకంలో ఎవరిని చెప్తూ ఉన్నారు. అసలు ఒక మతము గురించి లేదనుకుంటే ఒక మతమే గొప్పది, ఇతర మతాలు గొప్పవి కాదు, ఇట్లాంటి విషయాలు ఏమీ మీకు భగవద్గీత 700 శ్లోకాల్లో ఎక్కడా కనపడవు. భగవద్గీత ఎందుకు సార్వజనీనం? దీన్ని కంప్లీట్గా అసలు మతాలకు అతీతంగా చూడాలి. ఇది హిందువుల బుక్ కానే కాదు, సమస్త జగత్తుకి కూడా కళ్యాణప్రదమైనది, మోక్షాన్ని ప్రసాదించగలిగిన అద్భుతమైన గ్రంథరాజం భగవద్గీత. ఏం నేర్పుతుంది మనకు భగవద్గీత అంటే, నీవు ఎలా అయితేనేమిటి పుట్టావు, సంసారంలో ఉన్నావు, ఎలా బ్రతికితే, పుట్టిందానికి ఏం చేయలేం మనం, ఎలా బ్రతికితే నీవు ప్రశాంతంగా సుఖంగా మనశ్శాంతితోటి ఉండగలుగుతావు, ఎలా కర్మ ఆచరిస్తే అంటే నువ్వు ఎలా ఉంటే, నీ గుణాలు ఎలా ఉంటే, నీ కర్మ ఎలా ఉంటే నీవు ప్రశాంతంగా ఉన్నంతకాలము నువ్వు ఉండగలుగుతావు, నీ చుట్టుపక్కల వాళ్ళను ఉంచగలుగుతావు. అలాగే నీవు ఏం తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తే నీకు భగవంతుడు దొరుకుతాడు, మరలా పుట్టకుండా ఉంటావు. భగవంతుడిని పొందేస్తే ఒక పని అయిపోతుంది, మరలా పుట్టాల్సిన పని ఉండదు, ఈ కర్మబంధాలు ఉండవు, ఈ గొడవ ఉండదు, శాశ్వతమైన ఆనందము నీ సొంతమవుతుంది. ఇది కదా తెలుసుకోవాల్సింది. ఈ భగవద్గీత ఉన్న 700 శ్లోకాలు ఇవే నేర్పుతున్నాయి మనకు. ఒక మనిషి అనేవాడు భూమి మీద పుట్టాక తను ఏం తెలుసుకుంటే తనకి ప్రయోజనం, పరమ ప్రయోజనం కలుగుతుంది, బ్రతికుండి సుఖపడతాడు, పోయాక సుఖపడతాడు, అంటే ఇహపర దాయకమైనది మనకి భగవద్గీత చెప్తుంది అంతవరకు. కాబట్టి భగవద్గీత సర్వజనీనం, అందరూ నేర్చుకోవాలి, అందరికీ తెలియాలి. తెలిసి ఆచరించిన వాళ్ళు ఆ పరమాత్మను పొందుతారు, మరలా పుట్టరు, మోక్షం కలుగుతుంది. కాబట్టి ఎలా ఉంటే నీకు ముక్తి కలుగుతుంది, పరమాత్మను పొందగలుగుతావు. ఈ శ్లోకంలో స్వామి చెప్తున్నారు, పాపరహితులు, పాపం లేని వాళ్ళు. పాపం లేకుండా ఎవరైనా ఉంటారా? పాపం లేకుండా ఎలా ఉన్నారనేది స్వామి ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పారు. కర్మ నిష్కామంగా ఆచరించు, ప్రతిఫలాపేక్ష లేకుండా, ఫలితం ఆశించకుండా ఆచరించు, ఆ కర్మ భగవత్ పూజలా ఆచరించు, చేసిన కర్మ భగవదర్పణం గావించు, నీవు నిమిత్త మాత్రుడవై ఉండు, నిష్కపటంగా ఉండు, రాగద్వేషాలకు అతీతముగా ఉండు, నీ ఇంద్రియాలను నిగ్రహించుకొని నీ సాధన ద్వారా బుద్ధిని వివేకంతో జాగృతం చేసి నీ బుద్ధిలో అంతఃకరణలో ఆ పరమాత్మను ప్రదర్శించుకో. ఇవన్నీ పరమాత్మ చెప్పారు. అలా ఉన్నప్పుడు పాపరహితులు అవుతారు మనుషులు. కాబట్టి పాపరహితులు జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును, సమస్త సంశయములు అంటే డౌట్స్, సందేహాలు, వీటన్నిటి నుండి నివృత్తిని సాధించడం అంటే ప్రతి సందేహము కూడా అపోహనం అంటారు, దీన్ని తొలగించుకోవడం అన్నమాట. ఎలా తొలగించుకుంటావు? పరమాత్ముడు చెప్తాడు, జ్ఞాన ప్రభావం నీకు ఇప్పుడు జ్ఞానము కలుగుతుందో, నీ సందేహాలు అజ్ఞానజనితంగా నీకు అనిపించేవి, నువ్వు విన్నవి, నీకు అనిపించినవి మొత్తం అవే పటాపంచలైపోయి జ్ఞానం మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది నీలో. కాబట్టి జ్ఞానం పరమ పవిత్రమైనది. ఎప్పుడు నీకు జ్ఞానం కలుగుతుందో సందేహాలు అజ్ఞానం వాటంతటవే తొలగిపోతాయి. నీ జ్ఞానం కలగాలంటే నువ్వు ముందు పాపరహితుడు అవ్వాలి, ఈ సాధనలన్నీ చేయాలి, చేస్తేనే జ్ఞానం కలుగుతుంది. అలాగే సర్వప్రాణుల హితమును కోరువారు, ఆ స్థితిలో ఉన్న జ్ఞానులు ఏం చేస్తారు? భక్తులు సమస్త ప్రాణుల హితమును కోరుతారు. నేను, నా దేశం, నా మతం, నా జిల్లా, నేను పుట్టిన ఊరు, నేను పుట్టిన వంశం, నా కులం, నా గోత్రం, నాకు ఇష్టమైన వాళ్ళు, ఈ నాకు 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 నకారాలు మొత్తం పోతాయి, సకారం కలుగుతుంది. సకారం అంటే పాజిటివ్ యాటిట్యూడ్, మొత్తం అంతా నాదే, అందరూ బాగుండాలి, అందరిలోనూ ఆత్మస్వరూపుడే పరమాత్మనే వెలుగుతున్నాడు, కాబట్టి అందరూ బాగుండాలి. ఎవరి బుద్ధిలో అయినా సరే దుర్మార్గపు ఆలోచన ఉంటే వాళ్ళు కూడా పోవాలి, వాళ్ళు కూడా సంస్కరించబడి, వాళ్ళు కూడా బాగుపడి సన్మార్గంలో నడవాలి. ఈ విధంగా భగవంతుని ప్రార్థిస్తారు జ్ఞానులు, భక్తులు. ఏం చెప్తారు? లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు, ప్రజలంతా బాగుండాలి, సమస్త సన్మంగళాని భవతు, అన్ని చోట్ల సన్మంగళాలు కలగాలి, శాంతి శాంతి శాంతి.
అన్ని వైపుల నుండి శాంతంగా ఉండాలి. సమాజం, దేశాలు, లోకాలు మొత్తం శాంతియుతంగా ఉంటేనే బాగుంటారు. మనం శాంతియుతంగా ఉండి పక్క దేశం వాళ్ళు ప్రశాంతంగా లేకపోయినా మన మీద ఎఫెక్ట్ పడుతుంది. అవునా? ఇప్పుడు ఇరాన్ అవి యుద్ధాలు వచ్చాయి, ఏమైంది? మన దేశానికి కూడా కొన్ని రావాల్సినవి ఆగిపోయేసేసి, ఎగుమతులు దిగుమతులు ఆగిపోయేసేసి, యుద్ధాలు ఉంటే రెండు దేశాల మధ్య యుద్ధం ఉన్నా కూడా ప్రపంచం అంతటికి కూడా అది ఎఫెక్ట్ పడుతుంది కదా. కాబట్టి మనం దేశం బాగుండాలని కోరుకోకూడదు, ప్రపంచం అంతా లోకమంతా బాగుండాలని కోరుకోవాలి. కాబట్టి పరమాత్మ చెప్తున్నాడు, జ్ఞానులు అలా కోరుకుంటారు. సర్వపురాణుల హితము కోరువారును, నిశ్చల స్థితిలో మనస్సును పరమాత్మ యందు లగ్నము చేసిన వారును, ఈ సాంసారిక భౌతికపరమైన అలజడులకు లోనవ్వకుండా, వాటిపైన మనిషికి వెంపర్లాట వ్యామోహము లేకుండా వాటన్నిటిని వదిలించుకొని ఈ మనస్సును నిశ్చలంగా ఉంచుకొని దానిలో పరమాత్మను ప్రతిష్ఠించుకున్నవారు, అలాంటి బ్రహ్మవేత్తలు, అలాంటి భగవంతుడిని తెలుసుకున్నవారు, జ్ఞానులు, భక్తులు అయినవారు బ్రహ్మ నిర్వాణమును పొందుతారు. ఆటోమేటిక్గా ముక్తులై భగవంతుడిని పొందుతారు. అంటే ఒక మనిషి తెలుసో తెలియకో పుట్టాడు, పుట్టడంలో మన ప్రమేయం ఏమీ లేదు. మనకి తెలిసి పుట్టామా? మనం అనుకోని ఇక్కడ పుట్టాలి మనం ఏమన్నా రెడీ అయి పుట్టామా? కానీ పుట్టిన దాని గురించి నేను ఎందుకు పుట్టానో, దేవుడా నన్ను ఎందుకు పుట్టించావు అనే ఆలోచనలో మానేసి నువ్వు ఎలా బ్రతికితే ముందు ముందు సుఖపడతావు, ఎలా బ్రతికితే మరలా పుట్టి బాధపడకుండా ఉంటావు, ఎలా బ్రతకడం వల్ల పరమాత్మను చేరి అఖండమైన ఆనందాన్ని అనుభవించగలుగుతావు. దీనికి మాత్రం దారుంది. నువ్వు పుట్టడం నీ చేతిలో లేదు, కానీ నీవు ఈ విధంగా తయారవడానికి నీకు దారుంది. ఆ దారి నీకు భగవద్గీత చూపిస్తుంది. నేర్చుకుని అర్థం చేసుకుని ఆచరించిన వాళ్ళు జ్ఞానులు, భక్తులు, ధన్యులు, ముక్తులు అవుతారు. ధర్మరక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.